హాయ్ బ్రదర్, మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంటల దాకా జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఇది మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంటల దాకా జరుగుతుంది ఈ సంస్థ. ఈ వారం మన మార్కెట్లో మేకలు, మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వారం మనకి మేకలు, మేకపోతులు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఇది ప్రతి శుక్రవారం ఈ సంత జరుగుతుంది. సరే, లోపలికి వెళ్ళి మీకు మేకలు, మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ మేకలు కాదన్న, మరకలు. మేకలు కాదు, మరకలు. అంటే ఫస్ట్ ఈత, రెండో ఈత మరకలు అండి. ఈ మరకలు అంటే మేకలు అంటే పెద్ద సైజు నాకు. ఇవి మెరకలు వచ్చేసి ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి అన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి బ్రదర్ ఎంత చెప్తున్నారో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి బ్రదరు ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్తానున్నా మీకు. ఇవి వచ్చేసి ఎన్ని మేకలు, రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఎన్ని మేకలు అన్నా? ఎన్ని మేకలు? 17. ఏం చెప్తున్నాడు జత? 14,000. జత 14,000 చెప్తున్నావా? మొత్తం 17 మేకలు ఉన్నాయన్న. జత వచ్చేసి 14,000 చెప్తున్నారు బ్రదరు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి 14,000 చెప్తున్నారన్న. అది ఫైనల్ రేట్ కాదు, మనం బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటుందన్న. జత వచ్చి 14,000 చెప్తున్నారన్న. బేరం మీద పోతే మనకి 1,000-1,500 తేడా ఉంటుందన్న. ఓకే, లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ ఒక పెద్ద సైజు మేకలు ఉన్నాయి. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న, పెద్ద సైజు మేకలు. ఇవి వచ్చేసి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తారుగా. ఇవి వచ్చేసి పెద్ద సైజు మేకలు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35 అలా లైవ్ వెయిట్ వస్తాయి. మనకి మేకలు జత వచ్చేసి ఎంత చెప్తున్నారో ఒకసారి చూపిస్తారన్న. మనకి కనిపించే మేకలు మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి 11 మేకలు ఉన్నాయన్న. ఇక్కడ వచ్చేసి ఒక 3 మేకలు చిన్న సైజు ఉన్నాయి, మిగతా అన్ని పెద్ద సైజు మేకలే. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35 అలా లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తానన్న. సైజు పెద్ద సైజు మేకలు. లైవ్ వెయిట్ అయితే ఒక్కొక్క మేక వచ్చేసి 35 కేజీలు లైవ్ వెయిట్ వస్తుందన్న. ఇవి పెద్ద సైజు మేకలు. మొత్తం టోటల్ 11 మేకలు. వాటిలో 3 సైజులు, ఇక్కడ లాస్ట్లో ఉండేవి 3 సైజు చిన్న సైజులు, మిగతావన్నీ పెద్ద సైజు మేకలు. ఇవి అన్నగారు రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. మీకు లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30, ఒక్కొక్క మేక గురించి చెప్తున్నానన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకు 35 కేజీలు లైవ్ వెయిట్ వస్తుంది. ఇవి జత వచ్చేసి అన్నగారు ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తానన్న. బియ్య బాబాయ్, మేకలు బియ్యను ఏం చెప్తున్నా? బియ్యనా మేకలు? బియ్యనా మేకలు కొన్నారా? ఎన్ని మేకలు? 12 మేకలా? పిల్లలు ఎన్ని పిల్లలు? ఎంత కొన్నారు? అతను కొనింది ఇది కొన్నారంట. వాళ్ళు రేట్ చెప్పడానికి రేట్ చెప్పలేదు. సరే, వేరే బ్యాచ్ చూపిస్తారన్నా. అంటే వీళ్ళ రేటు అది పిల్లలు కొన్నారు కదా, వాళ్ళ పిల్లలు అవి చూసుకుంటున్నారు. రేట్ చెప్పమంటే రేట్ చెప్పలేదు. సరే, వేరే బ్యాచ్ చూపిస్తారన్నా. ఈ మేకపోతులు ఈరోజు మేకలు వచ్చాయి, కానీ మేకలు ఇంకా టైం 8:30-9 అవుతుంది. మేకలు పెద్దగా సేల్ అవ్వలేదన్న. ఈరోజు మార్కెట్లో మేకలు అయితే పెద్దగా సేల్ అవ్వలేదనే చెప్పాలి. మేకలు ఎక్కువ ఉన్నాయన్న. మేకపోతులు చూద్దామంటే చాలా తక్కువే కనబడుతున్నాయన్న. మేకపోతులు చాలా తక్కువే వచ్చినట్టున్నాయి. మీకు మేకపోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు మేకలు ఎలా చెప్తున్నారు, ఎలా అన్ని మేకలు కట్ అయితే ఎక్కడ కనిపించలేదన్న. మేకలు అయితే ఉన్నాయి కానీ సేల్ అవ్వలేదు. మేకలు ఇంకా 9 అవుతున్నా కూడా ఇలానే ఉన్నాయి. మేకలు అయితే చాలా వరకు ఉన్నాయన్న. మేకపోతులు చూద్దామన్నా కనిపించడం లేదు. మేకపోతులు కూడా మీకు చూపిస్తాను రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనేది. మేకలు అయితే చాలా వరకు ఆగున్నాయి. ఈ టయానికి మేకలు అయిపోవాలి, కానీ అయిపోలేదన్న. కానీ ఈరోజు మేకలు అమ్మిన మేకలు కట్ట ఒకటైనా చూద్దామన్నా కనిపించలేదు. అమ్మే వాళ్ళే ఉన్నారని కొన్నోళ్ళు అయితే ఎవరు లేరు. ఒకసారి చూపిస్తున్నారు. ఏవి పోతు పిల్లలు అమ్మలా? మొత్తం వచ్చి 5 పిల్లలు ఉన్నాయి. 5 పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మా ఊరి దగ్గర కుల్లూరు అత్తనవి. ఈ పోతు పిల్లలు అయితే నాకు సంతలో తెలిసి ఈ కట్ట కనబడుతున్నాయి. మేకపోతలు అయితే పెద్దగా కనిపించలేదన్న.
మేకపోతులు నాకు తెలిసి ఈ 5 పిల్లలే కనపడుతున్నాయి. ఇంకా మరక పిల్లలు ఎక్కువ వచ్చినాయి. ఈ 5 పిల్లలు అన్నగారు వచ్చేసి మా ఊరు పక్కనే. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 9-10 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. 9-10 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. లైవ్ వెయిట్ అదన్న 9-10 లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే 5 పిల్లలు ఈ 3 చిన్న పిల్లలు ఉన్నాయి, 2 పెద్ద పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ నాకు తెలిసి 10 కానీ 11 వస్తాయన్న. 10 కాదు కానీ 11 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. అన్నగారు ఈ జత ఎలా చెప్తున్నారో చూపిస్తారన్న. పోతు పిల్లలు ఎవరు ఈ ఏడు చూసినంత వరకు ఇవే ఉండేది నాకు తెలిసి. ఎంత చెప్తున్నావా? ఆ 3 14,000 చెప్తున్నావు. మొత్తం జతల పరంగా ఈ 2 అచ్చంగానా? ఈ 3 వచ్చేసి 14,000 చెప్తున్నావు. పోతు పిల్లలు రాలేదు ఈరోజు. మరక పిల్లలు ఉన్నాయి కానీ పోతు పిల్లలు తక్కువ. ఈ 3 అచ్చంగా వచ్చేసి 14,000 చెప్తున్నారంట. ఆ 2 అచ్చంగా సపరేట్గా చెప్తున్నారంట. ఈ 3 పిల్లలు వచ్చేసి మన సపరేట్గా చెప్తున్నాడు. ఆ పిల్లలు 2 వచ్చేసి సపరేట్గా చెప్తున్నాడు. పోతు పిల్లలు అయితే పెద్దగా లేదన్న. అంతా ఇవన్నీ కనిపించారండి మరక పిల్లలు అన్న. ఇవి పాలు పోసుకొని మేపుకుండే వాళ్ళకన్నా. ఇవన్నీ మరక పిల్లలు, పోతు పిల్లలు కదన్న. ఇవి 1 అర తీసుకెళ్ళేసి ఒక్కొక్కటి 1,500, 2,000 అలా ఉంటుందన్న ఈ రేటు. ఇవి వెళ్ళేసి పాలు పోసుకొని అట్లా మేపుకుండే వాళ్ళకన్నా. ఇవి మరక పిల్లలు, పోతు పిల్లలు కదన్న. సరే పోతు పిల్లలు అయితే ఇవి కనబడుతున్నాయి. సరే చూపిస్తానన్న. ఇక్కడ ఒక మేకల కట్ట ఉంది. ఇవి అన్నగారు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి బాబాయ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. మనకి అన్నగారు వచ్చేసి జత వచ్చేసి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం మనకి 25 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి అన్నగారు ఎలా చెప్తున్నారో ఒకసారు చూపిస్తాను. ఏం చెప్తున్నావు నా జత? జత ఏం చెప్తున్నావు? చెప్పన్నా ఏం చెప్తున్నావు జత? 18,000 జత 18,000 19,000 చెప్తున్నావా అన్న? ఈ మొత్తం వచ్చేసి జత ఆయన బేరం చెప్పమంటే చెప్పలేదన్నా. అది క్లారిటీ బేరం కాదు. అయితే 18,000 19,000 అది ఖచ్చితంగా బేరం చెప్పలేదు. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు కొంతమంది బేరం చెప్తారు, కొంతమంది బేరం చెప్పరన్నా. ఇష్టం లేకుండా బేరం చెప్తారు. సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి సరే వేరే బ్యాచ్ చూపిస్తారన్న. ఈ బ్యాచ్ కొన్నారు. ఇవి ఎంత కొన్నారో చూపిస్తారన్న. ఈ బ్యాచ్ అయితే కొన్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తారన్న. కొన్నారా ఎంత జత? 13,000 జత వచ్చేసి 13,500 అయితే కొన్నారంట బ్రదరు. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి 13,500తో కొన్నారంట. నాకు తెలిసి ఈ బ్యాచ్ సేల్ అయినట్టున్నాయి. మిగతాయి చాలా వరకు సరే చూపిస్తాను. ఇవి వచ్చేసి 13,500తో కొన్నారు మేకలు. చూస్తే నాకు తెలిసి ఈ చూసినంత వరకు ఈ మేకలు ఒక్క కట్టే నాకు సేల్ అయ్యాయి. మిగతాయి చాలా వరకు ఉన్నాయి. ఇంకా చూపిస్తానన్న మీకు. ఇక్కడ వచ్చేసి మేకలు పిల్లలు కలిపి ఉన్నాయన్న. మేకలు పిల్లలు కలిపి ఉన్నాయి. పిల్ల మేక ఏదన్నా? 4 పిల్లలు. 4 పిల్లలు 16,500 కావాలంట. నువ్వేం చెప్తావు? 17,000 కుట్టుకున్నాను. 17,000 ఇచ్చి తోలుకోమా. 4 పిల్లలా? పోతు పిల్లలు మరొక పిల్లలు అయ్యా. ఇక్కడ మేకలు ఉన్నాయి. మేకలు పిల్లలు కలిపి ఉన్నాయన్న. ఆ పిల్లలు వచ్చేసి కనపడే పిల్లలు వచ్చేసి మేకలు పిల్లలు ఉన్నాయా. మేకలు బాగున్నాయి. పిల్లల ప్యాంట్లు అంటే తల్లి పిల్ల అన్న. ఈ మేక కట్ట బేరం ఉన్నట్టుంది. ఈ కట్ట ఎలా చెప్తున్నారో పిల్లలన్నీ మేకలన్నీ జత ఎలా చెప్తున్నారో చూపిస్తారన్న. బాబాయ్ మీయేనా మేకలు? ఎన్ని మేకలు బాబాయ్? 10 మేకలు 10 పిల్లలు. ఏం చెప్తున్నావు బాబాయ్? ఏం చెప్పలేదు. నువ్వు తెలిపినావా? బాబాయ్ వాళ్ళు అమ్మలేదంటే కొంచెం కోపంలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని అడిగిన రేటు చెప్పరన్నా. ఎందుకంటే వాళ్ళు అమ్మలేదని కోపం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు రేటు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరన్నా. సరే కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది చెప్పరు. సరే మీకు రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తారన్నా.
అంటే కొంతమంది అంటే మేకలు అమ్మలేదు కాబట్టి కొంచెం కోపం మీద ఉన్నారు కాబట్టి రేట్లు కొంచెం చెప్పడం లేదన్నా. అన్న ఈరోజు మార్కెట్లో పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి మేకల ధరలు అడిగినా కూడా కొంతమంది చెప్పడం ఇష్టపడడం లేదు కాబట్టి వాళ్ళని మనం అంటే చిరాకు పెట్టించకూడదు. ఎందుకంటే మేకలు అమ్ముంటే ఎంత మేర ఏంది అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే టైం 9-9:30 అవుతుంది. ఇప్పుడు కూడా అమ్మలేదు కాబట్టి మేకలు మనం పోయి రేట్లు అడిగితే చెప్పడం ఇష్టం లేక కొంతమంది వేరే బేరం చెప్తున్నారు, కొంతమంది ఏమీ చెప్పడం లేదన్నా. కాబట్టి మనం ఏమి చెప్పలేము కాబట్టి మనం ఈ వీడియో అంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఎందుకంటే పెద్ద సైజు బ్రీడింగ్ పొట్టేళ్ళు, పెద్ద సైజు మేకపోతులు ఆ వీడియో తీయాలి, గూర్లు వీడియో తీయాలి, టైం లేదు కాబట్టి ఈ వీడియో మేకల వీడియో ఈ వారంతో ఇతనితో ఆపేస్తున్నాను. ఎందుకంటే ఈ వారం చెప్పాలంటే మార్కెట్లో మేకలు అయితే రేట్లు పెద్దగా లేవనే చెప్పాలన్నా. మేకపోతులు కూడా పెద్దగా రాలేదన్నా సంతలకి. మేకలు వచ్చాయి కానీ రేట్లు లేక చాలా వరకు ఆగిపోయాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మేకలు చాలా వరకు ఆగిపోవడం వల్ల ఈరోజు మార్కెట్ లేదని అర్థమవుతుంది. మనకి మేకపోతులు పెద్దగా రాలేదన్న. అంటే మామూలుగా మేకపోతులు చాలా బాగా వచ్చేది కానీ ఈ వారం ఏమన్నా మేకపోతులు పెద్దగా వచ్చినట్లేదు ఈ వారం. ఏయా సన్న ఈ కాదు పెద్దవి కాదు, కారు పిల్లలు అవి రాల. మేకలు ఈరోజు అమ్మలా పెద్దగా, మేకలు అమ్మలా. కోతి పిల్లలు పెద్దగా చూద్దాం ఉన్నా ఈ మరక పిల్లలు ఎక్కువ ఉన్నాయి, కోతి పిల్లలు తక్కువ. లైవ్ పెడుతున్నా. నేను ఒక ఛానల్ ఓపెన్ చేశాను. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, అవి పెడుతున్నా. మేకలు అయితే అమ్మలేదు. కోతులు చూద్దాం అంటే కోతులు పెద్దగా అన్ని మరకలు ఇయ్యొచ్చున్నాయి. నేను కొత్తగా ఒక ఛానల్ పెట్టి నేను మన వీడియోస్ మనం అప్లోడ్ చేస్తామని అలా ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. ఎందుకంటే మనకి గొర్రెలు వీడియో, పెద్ద సైజు బిగ్ సైజ్ పొట్టేళ్ళు, మేకపోతులు వీడియో తీయాలి. ఇంకా 2 వీడియోలు తీయాలి కాబట్టి టైం లేదు కాబట్టి ఈ వీడియో ఈ వారంతో ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వారం మేకపోతుల రేట్లు ఎలా ఉన్నాయో రేపు వారం చూపిస్తానన్నా. ఓకే, టైం లేదు కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న.